probability of happening of event A given that B has already happened. That is nothing but N of A intersection B divided by N of B. So this is nothing but P of A intersection B divided by P of A. This is the one. So similarly, P of B by A is nothing but this is the probability of happening of event B given that A happened. That means sample space will be N of A. So in the above, A intersection B. So this is nothing but formula P of A intersection B divided by P of A. P of A. Look at one problem. 3 fair dice are rolled. 3 fair dice are rolled. Find the probability that first toss are rolled one after other. Closure. A die is thrown 3 times. A die is take like this. Will be easy. A die is thrown 3 times. Find the probability that first toss shows 2. First toss shows 2 if the sum is 6. If the sum is 6, చూడండి ఒకసారి. A die is thrown 3 times. ఇక్కడ రిజల్ట్ మనకు ముందే ఇచ్చేసారు. ఏమని సమ్ 6 వచ్చిందని ఇచ్చేసారు. రిజల్ట్ అన్నోన్ అయితే మనం ఏ రాస్తాం 6 క్యూబ్ రాస్తాం శాంపుల్ స్పేస్. ఇక్కడ మనకి 3 టైమ్స్ ఒక డై త్రో చేశారు. ఇఫ్ ద సమ్ ఈజ్ 6 అంటే అర్థం ఏంటంటే సమ్ 6 అని వాళ్ళే ఇచ్చినట్టు క్వశ్చన్ లో. సో సమ్ 6 వచ్చినప్పుడు అలాంటి కేసులు అన్నీ ఉంటాయి కదా. అలాంటి కేసెస్ లో ఫస్ట్ టాస్ చేసినప్పుడు 2 వచ్చే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అంటే మనకి శాంపుల్ స్పేస్ దీన్ని రాయాలంటే ఏంటంటే శాంపుల్ స్పేస్. దీనికి శాంపుల్ స్పేస్ ఎలాంటి రాయాలి? సమ్ 6 వచ్చి రాయాలి. సమ్ 6 టాస్ 1 టాస్ 2 టాస్ 3. దీనిపైన వచ్చేది x అనుకుందాం, దీనిపైన వచ్చేది y అనుకుందాం, దీనిపైన వచ్చేది z అనుకుందాం. సో శాంపుల్ స్పేస్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అన్నమాట. ఈక్వల్ టు 6 అంటే ఇలా రాసుకోవచ్చు. అదొకటి ఇలా చేద్దాం. సో కన్స్ట్రెయింట్స్ ఎలా ఉంటాయి? 1 less than or equal to x, y, z less than or equal to 6 ఇలా ఉంటాయి. ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ కనుక్కోండి. అంటే సొల్యూషన్స్ మీన్స్ వాట్? కోఎఫిషియంట్ ఆఫ్ x power 6 in ఇక్కడ
అంటే 6 మ్యాంగోస్ ని 3 చిల్డ్రన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాంటి ప్రాబ్లం ఇది. ఎక్స్ పవర్ 6 ఇన్ ఎక్స్ యొక్క కన్స్టెంట్ 1 to 6 ఉంది, అంటే ఎక్స్ పవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ 6. ఇది ఎక్స్ కి సంబంధించింది. అట్లానే వైది మళ్ళీ అదే రాస్తాం, జెడ్ది మళ్ళీ అదే రాస్తాం, అంటే హోల్ క్యూబ్. సో ఇందులో మనం ఎక్స్ పవర్ 6 కోఎఫిషియంట్ కనుక్కొని సరిపోయింది. చూడండి ఒకసారి, ఇన్ ఇక్కడ కామన్ తీస్తున్నాం, ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తున్నాం, ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీసే లోపల అండ్ సో ఆన్ ఇది ఎక్స్ పవర్ 5 హోల్ క్యూబ్. సో రైట్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటూ దిస్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇందులో ఎక్స్ క్యూబ్ కనుక్కొని సరిపోయింది. ఎక్స్ క్యూబ్ ఇన్ ఇదంటే జీపీ, a is 1, r is x, a into 1 minus 6 terms are there, x power 6 divided by 1 minus 6 whole cube, 1 minus 6 whole cube. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో 1 minus x power 6 whole cube into, సో ఈ ఎక్స్పాన్షన్ పైకి తీసుకెళ్ళండి, 1 minus 6 whole power minus 3. సో ఈ మొత్తం ప్రొడక్ట్ లో మనం ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కనుక్కోవాలి. సో ఎక్స్ క్యూబ్ అంటే దీన్ని రాస్తున్నాను చూడండి. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ మనకి ఏ క్యూబ్, ఇది ఏ క్యూబ్, సో మైనస్ బి క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 18 ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ బి అంటే ఇది మైనస్ ప్లస్ 3b స్క్వేర్ ఏ, ఇది. సో చూస్తే మనకి 1 ఇంటూ దిస్ చేసినప్పుడు వస్తుంది ఎక్స్ పవర్ 18 అంటే అందులో మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ 18 ఉంటే రాదు, ఎక్స్ పవర్ 18 తో మల్టిప్లై చేస్తే రాదు కదా, ఎక్స్ పవర్ 6 తో మల్టిప్లై చేసినా రాదు, ఎక్స్ పవర్ 12 తో మల్టిప్లై చేసినా రాదు, అంటే 1 తోటి మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే వస్తుంది. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ 1 minus 6 whole power minus 3, 1 minus 6 whole power minus 3. Okay, so this is the one. సో ఇది మనకి ఫార్ములా ఏంటి, n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1, n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1. సో n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1. సో అంటే 3 ప్లస్ 3, ఇదంటే ఏంటి, ఇది n, ఇది n, ఇది r, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇన్ 1 minus 6 whole power minus r అంటే ఫార్ములా n plus r minus 1 cr minus 1. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే మనకి ఏమొస్తుంది, 3 plus 3 minus 1 c, 3 minus 1 అంటే 6 minus 1 5c2 అంటే 10 వేస్ వస్తాయి. ఇదేంటిది ఎక్స్ వై జెడ్, వీటికి సొల్యూషన్స్, అంటే ఇది శాంపుల్ స్పేస్, ఇది గివెన్ ఇది. సో therefore n of s is what, 10. n of s is what, 10 ways. అంటే శాంపుల్ స్పేస్ లో సమ్ 6 వచ్చేవి 10 ఉంటాయి, ఆ రిజల్ట్ ముందే ఇచ్చినట్టు. ఇప్పుడు మనకి ఫేవరబుల్ కేసెస్ అంటే n of a కనుక్కుందాం చూడండి. n of a ఏమంటున్నారు, t1 t2 t3. what is the probability that first toss is 2? ఫస్ట్ టాస్ ఈస్ 2 అంటే మనకి టాస్ 2 ప్లస్ టాస్ 3 కలిపితే మనకి 6 వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపితే 4 రావాలి. టాస్ 2 ప్లస్ టాస్ 3 కలిపితే మనకు 4 రావాలి. వీటిని పాసిబిలిటీస్ రాస్తున్నాను చూడండి, 1 3. సో అట్లానే 2 3 1, అట్లానే all 2s 2 2
2. సో ఇంకా మనకి తర్వాత 2 3 1 అది రాసాం కాబట్టి therefore n of a ఇందులో ఉండే 3 ఫేవరబుల్ కేసులు ఉంటాయి. 3 ఫేవరబుల్ కేసులు ఉంటాయి. therefore required probability equal to n of a divided by n of s. Sample space contain 10 outcomes. ఈ 10 అవుట్కమ్స్ లో ఇలా జరిగినప్పుడు ఎక్స్పెరిమెంట్ మనకి ఫస్ట్ టాస్ 2 వచ్చే 3 ఉంటాయి. సో therefore probability is nothing but 0.3. అర్థమైంది కదా? సో మనకు మామూలుగా ఏం రాస్తామంటే కింద 6³ రాసేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు అలా కాదు, రిజల్ట్ 6 అని ఇచ్చారు కదా, అవి రాయాలి. సో ఈ 6 వచ్చిన కేసెస్ లో ఫేవరబుల్ అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అని. సో ఇట్లా మన కింద పైన, కింద ఏమో రిజల్ట్, పైన ఏమో ఆ రిజల్ట్ తో ఉన్న పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ రండి, ప్రాబ్లం రండి. A bag contains, write the problem. A bag contains 5 red and 5 red and 4 white balls. All different. ఏం చేశారంటే two balls are drawn at random, one after the other. One after the other with replacement. The probability, first question is the probability of drawing two red balls. Suppose ఇది తీసుకోండి ఫస్ట్ ప్రాబ్లం. సో ఏవి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఏంటి, ఇలా ఉన్నాయి, 2 balls డ్రా చేశారు, మనకి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ అంటే రిజల్ట్ ఏమి ఇవ్వాల, 2 balls డ్రా చేశారు, వాటి గురించి ఏమి ఇవ్వాల, డైరెక్ట్ గా 2 రెడ్ బాల్స్, ఇది డైరెక్ట్ ప్రాబబిలిటీ, నథింగ్ రిజల్ట్ ఈస్ గివెన్. అబౌట్ 2 balls మనకి ఎటువంటి రిజల్ట్ ఇవ్వాల, డైరెక్ట్ ప్రాబబిలిటీ. అంటే మనకి ఇక్కడ డ్రా 1 డ్రా 2 ఉంటాయి, డ్రా 1 డ్రా 2. సో 5 రెడ్ 4 వైట్ ఉన్నాయి. సో ఒక బాల్ డ్రా చేస్తున్నారు, నోట్ చేసుకుంటున్నారు, డ్రా 1 లో మళ్ళీ అది రీప్లేస్ చేసి మళ్ళీ డ్రా 2 లో ఒక బాల్ డ్రా చేస్తున్నారు, డైరెక్ట్ గా రాద్దాం ఫస్ట్ వన్. సో P of A ఈక్వల్ టు డైరెక్ట్ ప్రాబిలిటీ. ఇక్కడ శాంపుల్ స్పేస్ మనం డైరెక్ట్ గా ఆల్ పాసిబిలిటీస్, సో మొత్తం 9 ఉన్నాయి. ఫస్ట్ డ్రా లో ఏదైనా డ్రా చేసి 9 వేస్, మళ్ళా అది రీప్లేస్ చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ డ్రా లో డ్రా చేసేటప్పుడు మళ్ళా 9 ఉంటాయి, 9. ఇది ఓకే అయిపోయింది, ఇది అయిపోయింది. అంటే ఫస్ట్ డ్రా లో 9 వేస్ లో డ్రా చేయొచ్చు, మళ్ళీ రీప్లేస్ చేస్తారు కాబట్టి 9 వేస్ లో డ్రా చేయొచ్చు. సో ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ అంటే ఈ కేసులో మనకి ఇక్కడ రెడ్ బాల్ రావాలి, ఇక్కడ రెడ్ బాల్ రావాలి, అక్కడ రెడ్ బాల్ రావాలి, అక్కడ రెడ్ బాల్ రావాలి. 5 రెడ్ ఉన్నాయి. సో ఫస్ట్ డ్రాలో రెడ్ బాల్ డ్రా చేయటం 5 వేస్, డైరెక్ట్ ప్రాబబిలిటీ ఇది. సో ఈ రెడ్ బాల్ తీసింది మళ్ళా లోపల వేస్తున్నారుగా, మళ్ళా 5 ఉంటాయి సెకండ్ డ్రాలో, అంటే 5 into 5.
So therefore, what is the probability? 25 divided by 81. ఇక్కడ చూస్తే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ లో రిజల్ట్ ఎక్కడా ఇవ్వాల. ఈ రెండు బాల్స్ డ్రా చేస్తే అలా ఉన్నాయి అని ఇవ్వాల. అర్థమైంది కదా. అందుకని మొత్తం శాంపుల్ స్పేస్ 9 into 9 రాశాం. 81 ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రా అండ్ సెకండ్ డ్రా. సపోజ్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఆస్క్డ్ లైక్ దిస్. The probability of drawing ఇట్లా అడిగారు అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. Of drawing two red balls if first draw is red. ఇప్పుడు చూడండి ఇది ప్రాబ్లం నెంబర్ 1 పరిస్థితి. ప్రాబ్లం నెంబర్ 2 కి సంబంధించి ఇక్కడ ఏంటి, బ్యాగ్ లో నుంచి 2 balls డ్రా చేశారు విత్ రీప్లేస్మెంట్. ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 red balls ఇఫ్ ఫస్ట్ డ్రా ఈజ్ రెడ్. అంటే రిజల్ట్ పార్షియల్ గా చెప్పినట్టు ఇక్కడ, అంటే ఫస్ట్ డ్రా రెడ్ అని చెప్పేసినట్టే. ఇంకా అంటే మనకి శాంపుల్ స్పేస్ ఇది. అంటే ఎలా ఉంటాయి శాంపుల్ స్పేస్ లో, ఫస్ట్ డ్రా రెడ్ రిజల్ట్ ఇచ్చారు కదా రెడ్ అని, అలాంటి రాయాలి శాంపుల్ స్పేస్ లో. ఇది మళ్ళీ ఇది రీప్లేస్ చేస్తున్నాగా ఎనీ బాల్, సెకండ్ డ్రా లో ఎనీ బాల్. అంటే therefore n of s equals to ఫస్ట్ డ్రా రెడ్ బాల్ సంబంధించి రాయాలి. ఫస్ట్ డ్రా రెడ్ అంటే 5 ways లో డ్రా చేయొచ్చు. మళ్ళీ అది రీప్లేస్ చేస్తాం. మళ్ళీ అది రీప్లేస్ చేస్తే బ్యాగ్ లో 9 ఉంటాయి. అంటే ఇవి వచ్చిందే మళ్ళీ రావచ్చు అక్కడ. తర్వాత ఎనీ బాల్, అది ఏదైనా కావచ్చు, రెడ్ కావచ్చు, వైట్ కావచ్చు, ఏదైనా. అంటే శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఉంటాయి, 5 into 9. ఇందాక చూడండి ఇక్కడ, ఇవి ఇందాక దాంట్లో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఈ రాయకూడదు, ఈ రాయాలి 5 into 9. ఇప్పుడు మనకి n of a రెండు ఉంటాయి ఎప్పుడైనా. n of a ఏమంటున్నారు, ఇలా ఫస్ట్ డ్రా రెడ్ వచ్చినప్పుడు, రిజల్ట్ ఇచ్చారు కదా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 red balls. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ లో ఎలా ఉంటాయి, శాంపుల్ స్పేస్ లో ఇందులో ఉన్నాయి కొన్ని ఉంటాయి. ఏది, ఫస్ట్ డ్రా రెడ్, సెకండ్ డ్రా రెడ్, అలాంటి ఇందులో ఉంటాయి. ఫస్ట్ డ్రా రెడ్, సెకండ్ డ్రా రెడ్. అంటే n of a అంటే బ్యాగ్ లో 9 balls ఉన్నాయి. ఫస్ట్ డ్రా రెడ్ 5 into అది రీప్లేస్ చేశారు మళ్ళా సెకండ్ డ్రా రెడ్ 5. ఇది ఓకే. therefore p of a అంటే సో కింద రిజల్ట్ ఇచ్చింది ఫస్ట్ డ్రా రెడ్ అన్ని 5 into 9 5 into 5. సో 5 into 9 సో ఎంత 5/9. ఇది చూడండి ఇక్కడ దీని ప్రాబబిలిటీ చూడండి, 25/81. దీని ప్రాబబిలిటీ చూడండి 5/9. అర్థమైంది కదా. అక్కడ ఏంటంటే మనకి కింద రెడ్ బాల్ ఏ బాల్ అయినా, అది మొత్తం ఓవరాల్ గా కింద ఏ బాల్ అయినా అనమాట, 2 balls ఏ అయినా కావచ్చు, అవి అక్కడ కింద అలా కాదు. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు అట్లా, ఈ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇలా రావడానికి ప్రాబబిలిటీ అంటే వాళ్ళ ప్రాబబిలిటీ మారింది దానికి దీనికి. రెండు కేసులోనూ డ్రాయింగ్ 2 red balls. కాకపోతే ఇందాక రిజల్ట్ ఇవ్వాల అవుట్కమ్స్, ఇక్కడ రిజల్ట్ ఇచ్చారు. సో అట్లా మనకి ఇది కండిషనల్ ప్రాబబిలిటీ. ఇఫ్ ఎప్పుడైతే ఉంటుందో దాని కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. నెంబర్ 3 సపోజ్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ one white, one red if ఇదే ప్రాబ్లమ్, if second draw is white, S శాంపుల్ స్పేస్ లో ఏముంటాయి,
ఏమి ఇచ్చారు రిజల్ట్ ముందే ఇచ్చారు సెకండ్ డ్రా వైట్ అని ఇచ్చారు సెకండ్ డ్రా వైట్ మొత్తం 5 రెడ్ 4 వైట్ ఉన్నాయి సో సెకండ్ డ్రా వైట్ అలాంటివి రాయాలి అంటే n of s equals to n ఫస్ట్ డ్రా ఎనీ బాల్ నీ చాయిస్ అది ఎనీ బాల్ అంటే 9 balls 9 into సెకండ్ డ్రా మాత్రం వైట్ ఉండాలి సో ఈ 9 balls లో ఏది డ్రా చేసినా అవి రీప్లేస్ చేస్తాం అంటే సెకండ్ డ్రా లో వైట్ బాల్స్ 4 అందుబాటులో ఉంటాయి అంటే 4 సో ఇది n of s నెక్స్ట్ a సో ఇందులో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమంటున్నారు సెకండ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వన్ వైట్ వన్ రెడ్ వన్ వైట్ వన్ రెడ్ అంటే డ్రా 1 డ్రా 2 ఎలాంటివి ఉంటాయి ఇది ఆల్రెడీ రిజల్ట్ ఫిక్స్డ్ ఇక్కడ ఇది రిజల్ట్ ఫిక్స్డ్ వైట్ వచ్చిందని చెప్పారు కదా ఇక్కడ ఏంటి ఇక్కడ రెడ్ బాల్ రావాలి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవి ఇందులో కూడా ఉంటాయి అంటే n of a ఈక్వల్స్ టు ఫస్ట్ డ్రా రెడ్ అంటే మనకి ఫస్ట్ డ్రా చేసేటప్పుడు ఈ 5 అందుబాటులో ఉంది 5 ఇంటూ సెకండ్ డ్రా వైట్ రీప్లేస్ చేసాం కాబట్టి 4 అందుబాటులో ఉంటాయి 5 into 4 therefore కింద 9 into 4 so 5 into 4 this is the required probability 5/9 కింద రాసిన వాటిలో పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాల్సిన ఈవెంట్ కి అట్లా మనకి ఇదేంటంటే మనకి ఒక బాల్ డ్రా చేసి రీప్లేస్ చేసి ఇంకొక బాల్ డ్రా చేశారు రీప్లేస్ చేయలేదు అనుకో సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం ఈ బ్యాగ్స్ బాల్స్ పైన కంపల్సరీగా ఐఐటిలో మన కాంప్రహెన్షన్ వస్తుంది ఏ బ్యాగ్ కంటైన్స్ కంపల్సరీగా 2 క్వశ్చన్స్ ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ comma 5 black comma 4 white balls ఈ మొత్తం 11 4 15 ఆల్ డిఫరెంట్ బాల్స్ అంటే డిఫరెంట్ సైజెస్ కానివ్వండి లేకపోతే కలర్స్ డిఫరెంట్ కానివ్వండి ఈ ఐడెంటికల్ అయితే చెప్తారు ఆల్ డిఫరెంట్ సో ఇట్లా మనకు ఉన్నాయి ఒక బ్యాగ్ లో మనకి 15 బాల్స్ ఉన్నాయి 3 balls are drawn at random 3 balls are drawn at random one after other one after another without replacement ఒకదాని తర్వాత ఒకటి రీప్లేస్ చేసి ఒకదాని తర్వాత ఒకటి తీసేయాలి వితౌట్ రీప్లేస్మెంట్ అన్నమాట వితౌట్ రీప్లేస్మెంట్ ఓకేనా సో నౌ లుక్ ఎట్ నెంబర్ 1 find question jo find probability of drawing black ball in second draw given that first draw is white ball సో ఇలా చేశారు 3 బాల్స్ డ్రా చేశారు అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అందులో ఏంది ఇక్కడ దీని యొక్క ప్రాబబిలిటీ కనుక్కోవాలి సెకండ్ డ్రా బ్లాక్ బాల్ రావాలి వాట్ ఈస్ ద రిజల్ట్ గివెన్ ఫస్ట్ డ్రా ఈజ్ వైట్ అనేది వాళ్ళు రిజల్ట్ ఇచ్చేసారు
రిజల్ట్ ఇచ్చేసారు చూడండి ఒకసారి. సో ఎప్పుడైనా మనకి ప్రాబబిలిటీ P(A) సో కింద రాయాలి. ఎలాంటి రాయాలి? కింద పైన. ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రాయాలి. కింద ఏమి రాయాలి? శాంపుల్ స్పేస్ సంబంధించి చూద్దాం. D1 D2 3 డ్రాస్ ఉన్నాయి. 3 డ్రాస్ ఉన్నాయి. రిజల్ట్ చెప్పింది ఏంటి మనకి? ఫస్ట్ డ్రా ఈజ్ వైట్ బాల్. సో ఫస్ట్ డ్రా ఈజ్ వైట్ బాల్. ఇది ఇక్కడ మనకి మిగిలిన వాటిలో ఏదైనా మిగిలిన వాటిల్లో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక బాల్ తీస్తున్నారు, నోట్ చేసుకుంటున్నారు, మళ్ళీ రీప్లేస్ చేయట్లా. సెకండ్ డ్రాలో మళ్ళీ మిగతా వాటిలోంచి ఒక బాల్ డ్రా చేస్తారు, అది మళ్ళీ రీప్లేస్ చేయట్లా. థర్డ్ డ్రాలో మళ్ళీ ఇంకో డ్రా చేస్తారు. ఇప్పుడు మనం ఎలా రాయాలి? ఫస్ట్ డ్రాలో వైట్ బాల్. ఫస్ట్ డ్రా చేసే టైంకి అన్ని అందుబాటులో ఉన్నాయి మనకు. టోటల్ గా 5 బ్లాక్ 4 వైట్. ఫస్ట్ డ్రా చేసే టైంకి అన్ని వైట్ బాల్స్ అందుబాటులో ఉన్నాయి, అంటే 4 వేస్. 4 లోంచి ఒక డ్రా చేయటం, ఇది అర్థమైంది కదా. సో 4 అయిపోయింది. 4 లోంచి ఒక డ్రా చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 ఉంటే నెక్స్ట్ డ్రాకి 14 ఉంటాయి. సో 14 బాల్స్ లో ఏదో ఒక డ్రా చేయొచ్చు. 14 బాల్స్ లో ఏదో ఒక డ్రా చేయొచ్చు. అయిపోయింది. ఇక్కడ ఒక డ్రా చేసి ఇక్కడ ఒక డ్రా చేసి అవి రీప్లేస్ చేయట్లా. సో థర్డ్ డ్రా చేసేటప్పుడు 13 బాల్స్ ఉంటాయి. ఇందాక రీప్లేస్ చేసాం అందుకని 15 ఉంటాయి. ఇప్పుడు రీప్లేస్ చేయట్లా, అంటే కింద ఇవన్నీ ఎలాంటివి ఉంటాయి? ఫస్ట్ డ్రా వైట్, మిగతా డ్రాలో ఇంకొచ్చిన దాన్ని బట్టి రకరకాల కేసులు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఇది 4 × 4 × 13. సో ఇది శాంపుల్ స్పేస్ అయిపోయింది. దిస్ ఈస్ ద రిజల్ట్ గివెన్. సో గివెన్ దిస్. సో వాట్ ఈస్ ఆస్కింగ్? ఏ అంటే ఏ ఈవెంట్ కి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? ఏలో ఇది కంపల్సరీగా ఫస్ట్ వైట్ బాల్. ఫస్ట్ వైట్ బాల్ ఉండాలి. వైట్ బాల్ వచ్చినప్పుడు మనకి సెకండ్ డ్రాలో బ్లాక్ బాల్ రావడానికి ఎంత ప్రాబిలిటీ అడుగుతున్నారు అంటే 3 బాల్స్ డ్రా. వాడి ఉద్దేశం ఏంటంటే 3 బాల్స్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ డ్రా వైట్ ఉండాలి, సెకండ్ డ్రా బ్లాక్ ఉండాలి, ఇది ఏదైనా ఉండొచ్చు, రిమైనింగ్ వాటిల్లో అది ఏదైనా. ఇది మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. కింద వాటిల్లోనే ఉంటాయి ఇవి, అవి రాయాలి. అంటే ఫస్ట్ డ్రాలో వైట్ బాల్ అంటే ఇది డ్రా చేసే టైంకి అన్ని అందుబాటులో ఉన్నాయి. 4 × సో ఇప్పుడు ఒక వైట్ బాలే బయటికి తీసాం, అది రీప్లేస్ చేయట్లా. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 14 ఉంటాయి. అందులో 5 బ్లాక్ బాల్స్ ఉంటాయి. బ్లాక్ బాల్ ఒకటి తీస్తాం 5 × సెకండ్ డ్రాలో బ్లాక్ బాల్ తీయటం 5 వేస్. సో మొత్తం 2 అయిపోయినాయి, ఇంకా 13 ఉంటాయి. 13లో ఏదైనా డ్రా చేయొచ్చు, అది వైట్ బ్లాక్ కూడా కావచ్చు. సో therefore మొత్తం 13 ఉంటాయి. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూడమ్మా, ఇలా ఇచ్చినప్పుడు 3 బాల్స్ డ్రా చేయటం, ఫస్ట్ వైట్ వచ్చే విధంగా ఆల్ పాసిబుల్ వేస్ కింద రాయాలి. సో వాడు ప్రాబబిలిటీ అడుగుతుంది ఏంటి? ఫస్ట్ డ్రా వైట్ బాల్ వాడే చెప్పాడుగా. మనం పైన రాయాల్సిన ఏంటి? ఫస్ట్ డ్రా వైట్ బాల్, సెకండ్ డ్రా బ్లాక్ బాల్ వచ్చే రాయాలి. ఇది పెట్టుకుంటే ఇది 4 వేస్ లో. తర్వాత అసలు ఇందులో బ్లాక్ బాల్ డ్రా అయిపోతే 5 బాల్ అలానే ఉంటాయిగా, 5 వేస్ లో 2 అయిపోయి 13 ఉంటాయి. 13లో ఏదైనా అన్నమాట. ఇది రిజల్ట్. సో నెక్స్ట్ సెకండ్ కేస్, సెకండ్ ప్రాబ్లం. సపోజ్ ఇలా అడిగారు చూడండి. ఫైండ్ probability of drawing red ball in last draw. In last draw, given that first draw is not red. So given that first draw is not red, moved balls draw చేసినప్పుడు it is already result given.
ఫస్ట్ డ్రా ఈజ్ నాట్ రెడ్, దేర్ ఫోర్ కింద ఎలాంటి రాయాలి చూడండి, శాంపుల్ స్పేస్ రాస్తున్నాం, శాంపుల్ స్పేస్ D1 D2 D3 D1 D2 D3. First draw is not red. First draw is not red. Suppose let us say white. First draw is white. So ఇక్కడ ఏదైనా మిగిలినట్లో ఏదైనా ఇది. సో రైట్ వైట్, తర్వాత బ్లాక్, ఇక్కడ ఈ మిగిలినట్లో ఏదైనా, ఈ రెండు బాగా మిగిలినట్లో ఏదైనా, ఇది రాయాల్సింది, ఈ రెండు రాయాలి కింద. ఓకేనా చూడండి. సో ఫస్ట్, సో కింద ఎలాంటి రాయాలి, ఫస్ట్ ఈజ్ నాట్ రెడ్. సో నౌ వైట్. సో వైట్ అంటే మనకి మొత్తం 4 వైట్ ఉంది. 4 వైట్ అంటే 4 ఇంటూ ఇది రాస్తున్నాను, ఇది 4 ఇంటూ. సో ఒక వైట్ బాల్ పోయింది, ఒక వైట్ బాల్ పోతే మొత్తం 14 ఉన్నాయి. మొత్తం 14లో నుంచి ఏదైనా బాల్ డ్రా చేయొచ్చు. 4, ఈ రెండు డ్రాస్ అయిపోయిన తర్వాత 2 బాల్స్ పోతాయి, మొత్తం 13 ఉంటాయి. సో 13 నుంచి ఏ బాల్ మిగిలిన దాంట్లో ఒకటి ప్లస్ ప్లస్, ఈ కేసులు రాయాలి, ఈ కేసులు రాయాలి. సో బ్లాక్ బాల్, బ్లాక్ బాల్ అంటే మనకి 5, ఇది మళ్ళీ సెపరేట్, ఇది అయిపోయింది ఆ కేసు, ఇక్కడ మళ్ళీ మొత్తం ఉంది. సో 5, సో 5 ఇంటూ అది పోతే మొత్తం 14 ఉంటాయి. తర్వాత ఏదైనా డ్రా చేయొచ్చు, ఇది పరిస్థితి, ఇది ఓకే. సో ఇది, సో దీస్ ఆర్ ద గివెన్ అవుట్కమ్స్. ఇలా ఫస్ట్ డ్రా ఈజ్ నాట్ రెడ్ అనేవి అన్ని అనమాట కింద రాసింది. ఇప్పుడు మనకి ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఇన్ ద లాస్ట్ డ్రా గివెన్ దట్ ఫస్ట్ డ్రా ఈజ్ నాట్ రెడ్. అంటే చూడండి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి ఎలాంటివి ఉంటాయి, చూడండి డ్రా 1 ఏ అంటే ఏ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఏ డ్రా 1 డ్రా 2 డ్రా 3, డ్రా 1 డ్రా 2 డ్రా 3. రెడ్ బాల్ ఇన్ ద లాస్ట్ డ్రా ఇలా ఉండాలి. రెడ్ బాల్ ఇన్ ద లాస్ట్ డ్రా, రెడ్ బాల్ ఇన్ ద లాస్ట్ డ్రా, రెడ్ బాల్ ఇన్ ద లాస్ట్ డ్రా. సపోజ్ చూడండి ఫస్ట్ బ్లాక్ బాల్ తీసుకోండి, బ్లాక్ బాల్ ఇక్కడ ఏం రావచ్చు, బ్లాక్ బాల్ గానీ వైట్ బాల్ గానీ రావచ్చు. సపోజ్ లెట్ us సే బ్లాక్ బాల్, ఇక్కడ బ్లాక్ బాల్ వచ్చింది, ఇక్కడ రెడ్ బాల్ వచ్చింది, అలాంటివి ఉంటాయిగా. సో ఇక్కడ బ్లాక్ బాల్, అట్లానే ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్ బాల్. సో ఇలా రావచ్చు. సో అలానే మనకి ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లాక్, ఇక్కడ రెడ్, ఇలా అయినా రావచ్చు. మధ్యలో రెడ్ అయినా రావచ్చు కదా, మధ్యలో రెడ్ అయినా రావచ్చు. ఈ మూడు ఏది స్టార్టింగ్ బ్లాక్ బాల్, ఇవి మనకి శాంపుల్ స్పేస్ లో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఇందులో. సో ఇది మనకి. సో తర్వాత అట్లనే ఇక్కడ రెడ్, ఇక్కడ రెడ్, ఇక్కడ వైట్, ఇక్కడ రెడ్, ఇక్కడ వైట్. ఇవి 6 కేసులు ఉంటాయి, ఇవి 6 కేసెస్ ఉంటాయి. సో ఈ 6 కేసెస్, ఈ 6 కేసెస్ రాస్తాం చూడండి. ఈ 6 కేసెస్ అంటే n ఆఫ్ ఏ ఈక్వల్ టు, సో మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం ప్రాబ్లం లో, 6 రెడ్, 5 బ్లాక్, 4 వైట్ ఉన్నాయి. 4 వైట్ చూడండి ఒకసారి. సో బిఆర్, బి ఫస్ట్ డ్రాలో 5 ఉన్నాయి, 5 ఫస్ట్ రాస్తున్నాం. సో 5 ఇంటూ తర్వాత 4 ఉంటాయి, ఒక అది రీప్లేస్ చేయట్లేదు, 4 ఇంటూ. సో రెడ్ అన్ని ఉంటాయి, రెడ్ ఏం డ్రా చేయలేదు, 6 ప్లస్ సెకండ్ ఇది 1, సో ఇది 1. అట్లానే సెకండ్, సో ఫస్ట్ 5 ఇంటూ
into next white 4 into 6. So ఇది సెకండ్. నెక్స్ట్ ప్లస్ ఇది సెకండ్ ప్లస్. సో ఫస్ట్ బ్లాక్ 5 ఇంటూ రెడ్ అంటే మనకి 6 ఇంటూ ఇది రీప్లేస్ చేయం అంటే తర్వాత రెడ్ రావాలంటే 5 ఉంటాయి ప్లస్. సో థర్డ్, సో ఫస్ట్ వైట్ 4 ఇంటూ తర్వాత బ్లాక్ ది 5 ఉన్నాయి ఇంటూ రెడ్ 6 ఇది 4 ప్లస్. ఫిఫ్త్ ది ఫస్ట్ వైట్ అంటే 4 ఇంటూ తర్వాత వైట్ అంటే 3 ఇంటూ రెడ్ 6 ఇది 5 ప్లస్. సో ఫస్ట్ వైట్ 4 ఇంటూ తర్వాత రెడ్ అంటే 6 ఇంటూ 5 ఇవి ఎన్ని వస్తే అన్ని మీకు ఆన్సర్. ఇట్లా మనకి ఇలా ఉంటాయి కదా, ఇలా ఉన్నాయి రాసుకోవడమే. ఇంకా అంటే ఈ కింద రాసాం కదా, ఈ కింద రాసిన ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. సో therefore P of A equals to N of A divided by N of S. ఇది సింపుల్. కింద ఏంటంటే ఏదైతే రిజల్ట్ ఇచ్చారో అవి ఆ రిజల్ట్ లో ఇలాంటివి ఎన్ని ఉంటాయో అలాంటివి రాయాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ problem. Three numbers are selected. Three numbers are selected at random from set. Three numbers are selected at random from the set. If the maximum number among them is 8, find probability that minimum number is 4. సో ఇక్కడ చూస్తే మనకి కింద ఎలాంటి రాయాలి, శాంపుల్ స్పేస్ లో ఇచ్చారు 3 సెలెక్ట్ చేశారు, మాక్సిమం నెంబర్ 8. కింద ఎలాంటివి రాయాలి, మనకి మాక్సిమం 8 ఉండాలి. సో కింద ఎస్ లో ఎలాంటివి ఉంటాయి, 1 నెంబర్ 8 మాక్సిమం అది ఉండాలిగా, 1 నెంబర్ 8
రిమైనింగ్ 2 ఫ్రమ్ రిమైనింగ్ 2 ఎలా సెలెక్ట్ చేయాలి 1 to 7 శాంపుల్ స్పేస్ లో అలాంటివి ఉంటాయి మాక్సిమం 8 ఉండాలంటే 1 నెంబర్ 8 ఉండాలి రిమైనింగ్ 2 ఫ్రమ్ 1 to 7 సో 8 అంటే అది 1 వేలో సెలెక్ట్ చేస్తాం రిమైనింగ్ 2 అంటే మనకు 7C2 రిమైనింగ్ 2 అంటే 7C2 find the probability that minimum number is 4 అంటే A లో ఎలాంటిది మాక్సిమం 8 అంటే ఒకటి 8 మినిమం ఇస్ 4 8 4 ఉండే ఇందులో ఒకటి ఉంది 1 ఈ 7C2 లో రెండు వచ్చే ఉంటాయి ఒకటి 8 ఒకటి 4 అదే ఇంకా ఫేవరబుల్ అవుట్కమ్ అంటే ఇది 3 నెంబర్స్ వెయిట్ 3 నెంబర్స్ కదా వెయిట్ 3 నెంబర్స్ కదా 1 నెంబర్ 2 అనుకుంటా 7C 2 నెంబర్స్ కదా 7C2 ఇది కరెక్టే శాంపుల్ స్పేస్ ఏ చూడు ఏలో ఒకటి 8 ఉండాలి ఒకటి 4 ఉండాలి రిమైనింగ్ 1 నెంబర్ ఫ్రమ్ 5 6 7 ఆ మూడిట్లో నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేయాలి ఈ రెండు నెంబర్లు ఉంటాయి మాక్సిమం 8 మినిమం 4 ఈ మూడు నెంబర్ల నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే 3C1 సో ఆన్సర్ ఈస్ 3/7C2 సో ఇక్కడ 1 నెంబర్ 8 సెలెక్ట్ చేశాం కదా సో మాక్సిమం 8 ఉన్నాయి 3 ఉంటాయి ఇక్కడ నెంబర్లు ఆ మూడు నెంబర్లో మనకు మాక్సిమం 8 మినిమం 4 ఇంకొక నెంబర్ 5 6 7 లో ఒకటి ఇది పైన ఫేవరబుల్ ఇందులో ఉండే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవి అట్లా వాట్ ఈస్ గివెన్ ఇన్ దట్ గివెన్ వన్ వాట్ ఈస్ ద ఫేవరబుల్ అవుట్కమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అడుగుతున్న ఈవెంట్ నెక్స్ట్ in a class 50% likes apples comma 20% likes only oranges comma 15% like both చూడండి if a student selected at random likes oranges find probability that he likes apples also చూడండి ఒకసారి సో ఇప్పుడు మనం ఇలాంటివి వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది వెన్ డయాగ్రామ్ వేసుకుంటే యాపిల్స్ ఆరెంజెస్ రెండు సర్కిల్స్ గీయండి ఒకటేమో యాపిల్స్ ఒకటేమో ఆరెంజెస్ రెండు లైక్ చేసి 15 ఇక్కడ ఈ మధ్యలోని 15
సో యాపిల్స్ లైక్ చేసేది అంటే ఈ మొత్తం సర్కిల్ 50% ఇచ్చారు. అంటే ఇటు పక్క ఉంది కదా అది 35. ఇది ఓన్లీ యాపిల్స్ అన్నమాట. ఓన్లీ యాపిల్స్. ఆరెంజెస్ 20% లైక్స్ ఓన్లీ ఆరెంజెస్. ఓన్లీ ఆరెంజెస్ అంటే ఈ సర్కిల్, అంటే ఈ మొత్తం సర్కిల్ కాదు. అది ఆరెంజెస్ అంటే అందులో యాపిల్స్ లైక్ చేసేవాళ్ళు. ఓన్లీ ఆరెంజెస్ అని ఇచ్చారు కదా. ఓన్లీ ఆరెంజెస్ అంటే ఆరెంజెస్ బట్ నాట్ యాపిల్స్. అదెంత ఇచ్చారు? 20. సో ఇది పరిస్థితి. మొత్తం శాంపుల్ స్పేస్ లో 100 మెంబర్స్ ఉంటారు. మొత్తం శాంపుల్ స్పేస్ లో 100 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ? సో P of A డైరెక్ట్ రాసేయటం. P of A, a student is selected అంటే 100లో ఒకరిని సెలెక్ట్ చేశారు. 100 C1. నో. ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ లైక్స్ ఆరెంజెస్ అంటే రిజల్ట్ ఇచ్చేసారు. వాడు లైక్స్ ఆరెంజెస్. లైక్స్ ఆరెంజెస్ అంటే మనకి ఇది మొత్తం రాయాలి. ఓన్లీ ఆరెంజెస్ అనలేదుగా, ఆరెంజెస్. ఆరెంజెస్ అంటే మనకు అందులో మనకి యాపిల్స్ లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆరెంజెస్ లైక్ చేసే వాళ్ళు అనమాట. మొత్తం 35 మెంబర్స్. 35 మెంబర్స్. 20 రాయకూడదు, 35. ఇందులో ఓన్లీ ఆరెంజెస్ లైక్ చేసే వాళ్ళు 20 మెంబర్స్. ఆరెంజెస్ యాపిల్స్ లైక్ చేసే వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 35. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఈ 35 రాసాం అంటే ఇవన్నీ రాసాం, ఇవన్నీ రాసాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ లైక్స్ యాపిల్స్ ఆల్సో అంటే అర్థం ఏంటి? మనకి పైన ఏది రాయాలి? ఇందులో ఉన్న ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆరెంజెస్ లైక్ చేసే వాళ్ళు, యాపిల్స్ లైక్ చేసే వాళ్ళు రాయాలి. అంటే 15. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ is nothing but 7/5. 7/5. సో రిజల్ట్ గివెన్ కింద. రిజల్ట్ లో, ఈ రిజల్ట్ లో ఆరెంజెస్ యాపిల్స్ రెండు లైక్ చేసే వాళ్ళు పైన. సో దిస్ ఈస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. ఈ ఈవెంట్ ప్రాబబిలిటీ అడుగుతున్నారు. అండర్ ద కండిషన్ దట్ హీ లైక్స్ ఆరెంజెస్. నెక్స్ట్ a box contains, so next problem. A box contains 12 oranges. All different. All different. Five are rotten. 5 are rotten. In that 5 are rotten. That means పాడైనవి. 2 oranges. 2 oranges are drawn. Two oranges are drawn at random. First question. If one of them is found to be good, if one of them is found to be good, find probability that other is good. Other is good. చూడండి ఒకసారి. సో 12 ఆరెంజెస్ ఉన్నాయి, అందులో 5 చెడిపోయి రాటెన్ కులిపోయినాయి అన్నమాట. సో 2 ఆరెంజెస్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. అది ఎక్స్పెరిమెంట్. రిజల్ట్ ఇచ్చారు, ఏమో కండిషన్ ఇచ్చారు ఇక్కడ. ఒకటి గుడ్ అంటే మనకి లెటస్ సే ఏ ఈజ్ ద ఈవెంట్. ఈ ఈవెంట్ అన్నమాట. ఈ ఈవెంట్ అదర్ ఈజ్ గుడ్. సో అదర్ ఈజ్ గుడ్. ఇఫ్ వన్ ఈజ్ గుడ్, అదర్ ఈజ్ గుడ్. సో దానికి ప్రాబబిలిటీ రాస్తాం. అంటే మనకి 7 గుడ్ ఆరెంజెస్, 5 రాటన్ ఆరెంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు
రెండు సెలెక్ట్ చేయాలి. కింద ఎలాంటి రాయాలి? రెండు సెలెక్ట్ చేయాలి. ఒకటి గుడ్ అంటే మనకి ఒకటి గుడ్, వన్ ఆఫ్ దమ్ ఈస్ ఫౌండ్ టు బి గుడ్ అంటే రెండు సెలెక్ట్ చేయాలి. అంటే కింద మనకి ఎలాంటి రాయాలి? రెండు గుడ్, రెండు సెలెక్ట్ చేయాలి అంటే రెండు గుడ్. వన్ ఆఫ్ దమ్ ఈస్ ఫౌండ్ టు బి గుడ్ అంటే రెండు గుడ్ ఆరెంజెస్ డ్రా చేసిన ఒకటి గుడ్ ఉంటుంది అందులో 7C2 ప్లస్ ఒకటి గుడ్ ఒకటి రాటెన్ అంటే 7C1 ఇంటూ 5C1. ఇలా డ్రా చేసిన వన్ ఈస్ ఫౌండ్ టు బి గుడ్ అంటే కింద రాసిన వాటిలో వన్ ఆఫ్ ద ఫౌండ్ ఈస్ ఫౌండ్ టు బి గుడ్ అంటే టూ గుడ్, టూ డ్రా చేసినప్పుడు టూ గుడ్, దెన్ హీ హస్ ఫౌండ్ వన్ టు బి గుడ్, వన్ గుడ్ వన్ రాటెన్. సో అలా ఉంటాయి, రెండు ఉంటాయి అందులో. కేసు కింద రాసాం. ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అదర్ ఈస్ గుడ్? కింద రాసి ఏంటి? వన్ గుడ్, టూ గుడ్, వన్ గుడ్ వన్ రాటెన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అదర్ ఈస్ ఆల్సో గుడ్ అంటే మనకి ఈ రాయాలి పైన బోత్ గుడ్ అన్నమాట. 7C2 దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. Next problem. A coin is tossed. A coin is tossed 6 times. A coin is tossed 6 times. Find probability of getting at least 5 heads. Given that at least 4 heads are appearing on them. A coin is tossed 6 times. అంటే 6 టాసెస్ ఉంటాయి. మామూలుగా అయితే మనం ఏం రాస్తాం? 2 power 6 రాస్తాం అవుట్కమ్స్. ఇప్పుడు అలా కాదు. ఏమన్నారంటే గివెన్ ద రిజల్ట్ అట్లీస్ట్ 4 హెడ్స్ ఉన్నాయని వాళ్ళే ఇచ్చారు. అంటే మనకి P of A రిజల్ట్ ఏంటి? అట్లీస్ట్ 4 హెడ్స్ ఉన్నాయి కింద రాయాలి. అట్లీస్ట్ 4 హెడ్స్ అంటే ఇందులో మనకి ఎగ్జాక్ట్లీ 4 హెడ్స్ అంటే 4 ప్లేసుల్లో 6 ప్లేసెస్ లో 4 హెడ్స్, 4 ప్లేసుల్లో హెడ్స్ ప్లస్ 5 ప్లేసుల్లో హెడ్స్, అన్ని హెడ్స్ ఇవి ఉండేది. సో అంటే కింద అవుట్కమ్స్ లో ఎలాంటివి ఉంటాయంటే 4 ప్లేసుల్లో హెడ్స్, 2 ప్లేసుల్లో టైల్స్, 5 ప్లేసుల్లో హెడ్స్, 1 ప్లేస్ లో టైల్, 6 హెడ్స్ లో 6 ప్లేసెస్ లో హెడ్స్, అలాంటి అవుట్కమ్స్ ఉంటాయి. గివెన్ ద రిజల్ట్ ఇలా ఉన్నాయి, ఇలా చేసినప్పుడు ఇలా కనపడ్డాయి అని వాళ్ళే చెప్పారు. 5 రాసాం కింద కనపడ్డాయి. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 5 హెడ్స్? సో అట్లీస్ట్ 5 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? అంతే కింద వాటిల్లో అట్లీస్ట్ 5 హెడ్స్ ఉన్నాయి పైన రాయండి. కింద వాటిలో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇది పైన రాస్తాం. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఇలా మీరు కింద ఏమి రాస్తున్నాము, కింద వాటిలో పైన అని ఆలోచిస్తే మొత్తం ఇక్కడి నుంచి ఈజీనే. వాట్ ఈస్ గివెన్? ఇన్ ద గివెన్ వన్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ ప్రాబబిలిటీ. ఇక్కడి నుంచి చాప్టర్ మొత్తం కూడా కింద రాసినవే పైన ఉంటాయి.
So next, 5 cards. Inko problem. 5 cards. 5 cards are given. 5 cards are given to a person at random from a well shuffled pack of 52 cards. 52 cards. Find probability for a person to hold all spade cards. All spade cards if it is known that he held at least 3 spade cards. At least 3 spade cards. సో చూడండి అసలు మనకి స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? స్పేడ్స్ మనకి 13 ఉంటాయి. ఇది ఒక సూట్ రిమైనింగ్ స్పేడ్స్ కాకుండా మనకి 39 ఉంటాయి. స్పేడ్స్ కాకుండా 39 ఉంటాయి. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమని ఇచ్చారంటే ఒక 5 కార్డ్స్ వాడికి ఇచ్చినప్పుడు he held at least 3 spade cards. అంటే రిజల్ట్ ముందే ఇచ్చారు. ఏమని? అతని దగ్గర మినిమం 3 స్పేడ్ కార్డ్స్ ఉన్నాయని ఇచ్చారు. అంటే P of A. What are the sample space items? He holds minimum 3 spade cards. Minimum 3 spade cards అంటే 3 spade cards కింద ఎలాంటి రాయాలి? 3 spade cards. 3 spade cards అంటే 13C3. 13C3 ఈ 3 ఈ 2 ఇలా ఉండొచ్చు. ప్లస్ 4 స్పేడ్ కార్డ్స్ అంటే 13C4 into 39C1. 5 స్పేడ్ కార్డ్స్ 13C5. ఇవి 3 స్పేడ్ కార్డ్స్, 2 other cards, 4 స్పేడ్ కార్డ్స్, 1 other card, 5 స్పేడ్ కార్డ్స్ ఇలా ఉండొచ్చు. కింద వాడికి రిజల్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇలా ఉన్నాయి వాడి దగ్గర. సో ఇప్పుడు ఏమంటున్నారు? హీ హోల్డ్ ఆల్ ద స్పేడ్ కార్డ్స్. ఈ అవుట్కమ్స్ లో ఈ అవుట్కమ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఆల్ స్పేడ్స్ కార్డ్ పైన ఇవి ఉన్నాయి 13C5. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అట్లా మనం సో నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం రాయండి అమ్మ చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం. రాయండి.
చెప్పేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో రాసుకోవడానికి ప్రయత్నించండి, కాన్సన్ట్రేట్ చేసి. స్లోగాన్ చెప్తాను. 1 Indian and 4 American men. 1 Indian and 4 American men and their wives పిల్లలు are to be seated randomly around a circular table then find the conditional probability that Indian man is seated adjacent to his wife. Indian man is seated adjacent to his wife, given that each American man is seated adjacent to his wife. So 4 American men ఉన్నారు. 4 American plus their wives, వాళ్ళ వైఫ్స్ ఉన్నారు. అలానే 1 ఇండియన్ వైఫ్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళని సర్కిల్లో కూర్చోబెట్టుకునేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వాళ్ళని సర్కిల్లో కూర్చోబెడతాం. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే మనకి వాళ్ళని సర్కిల్లో కూర్చోబెడతాం అంటే మనకు తెలుసు ఇక్కడ మొత్తం 5 వాళ్ళ వైఫ్స్ ఉన్నారు. మొత్తం 5 ప్లస్ 5 10 మంది. 10 మందిని కూర్చోబెట్టాలంటే ఏంటి? n-1 ఫ్యాక్టోరియల్. అసలు యాక్చువల్ గా 9 ఫ్యాక్టోరియల్ వాళ్ళని కూర్చోబెడతాం శాంపుల్ స్పేస్ లో. ఇప్పుడు వీళ్ళని కూర్చోబెడతామే సర్కిల్లో మన ప్రాబ్లం. 10 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 5 వాళ్ళ వైఫ్స్ ఉన్నారుగా, 10 మెంబర్స్ ఉన్నారు. అసలు యాక్చువల్ గా 9 ఫ్యాక్టోరియల్ రాస్తాం. కానీ అలా కూర్చోబెట్టిన రిజల్ట్ ఇచ్చారు. ఏమని? అమెరికన్ మ్యాన్ ఈజ్ సీటెడ్ అడ్జసెంట్ టు హిస్ వైఫ్. రిజల్ట్ ఇచ్చారుగా. ఇలా కూర్చోబెట్టినప్పుడు అలా మిగతా ఇవన్నీ రాయడం ఎందుకు, మనకు అనవసరం కదా. సో therefore n of s అంటే అర్థం ఏంటి? వీళ్ళని కూర్చోబెట్టాలి. అమెరికన్స్ ఉన్నారు కదా, ప్రతి అమెరికన్ హస్బెండ్ కూడా వైఫ్స్ తో పాటు కూర్చోవాలి. అలాంటివి రాయాలి శాంపుల్ స్పేస్ లో. అర్థమైంది కదా? చూడండి ఎలాగో. ఇప్పుడు మనకి A1 ఇది హస్బెండ్ అన్నమాట. A1 హస్బెండ్. A1 ప్లస్ A1 ప్లస్ A-1 అంటే వీడి వైఫ్. A-1 అంటే వైఫ్. వీళ్ళిద్దరు కలిసి కూర్చోవాలి. సో దీన్ని నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఒక గ్రూప్ అనుకోండి. దీన్ని ఒక గ్రూప్ P1 అనుకోండి. ఈ ఇద్దరిని కలిపి P1 అనుకుందాం. అట్లానే A2 ప్లస్ A2 డాష్ ఈ ఇద్దరిని కలిపి ఒక యూనిట్ P2 అనుకుంటున్నాం. కలిసి కూర్చోవాలంటే ఇలా అనుకుంటాం కదా, ఇద్దరిని కలిపి A3 ప్లస్ A3 డాష్ P3 అనుకోండి. A4 ప్లస్ A4 డాష్ P4 అనుకోండి. P4 అంటే మనకి శాంపుల్ స్పేస్ లో ఇప్పుడు ఎలాంటివి? P1 ఈ రెండింటిని కలిపి ఒకటి అనుకోండి. P1 ప్లస్ P2 ప్లస్ ఎంతమంది ఉన్నారు? ఈ రెండింటిని P1 అంటే వీళ్ళిద్దరు,
plus I1 plus I-1 ఇండియన్ హస్బెండ్. ఇప్పుడు మనం వీళ్ళు కలిసి వీళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకి శాంపుల్ స్పేస్ లో వీళ్ళు కలిసి ఉండే ఎలా ఉంటాయి, ఇప్పుడు 1 2 3 4 ప్లస్ 1 ప్లస్ 2 అంటే 6 పర్సన్స్ కింద ట్రీట్ చేయండి. వీళ్ళు 6 పర్సన్స్ కింద ట్రీట్ చేయండి. ఈ పర్సన్ అంటే వీళ్ళిద్దరని, ఈ పర్సన్ అంటే వీళ్ళిద్దరని, అంటే 6 పర్సన్స్ can be arranged in circle. బయట నుంచి సర్కిల్ లోపలికి పంపిస్తున్నాం. ఇన్ సర్కిల్ ఇన్ 6 minus 1 factorial ways, అంటే 5 factorial ways. 5 factorial ways లో లోపలికి పంపించాం. ఒకటి ఇలా వచ్చింది చూడండి, P1 I1 P2 ఒకటి ఇలా వచ్చింది. ఇదిగో ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఈ 5 ఫ్యాక్టోరియల్ ఇది నేను రాసింది ఒకటి, నేను రాసింది ఒకటి. ఇప్పుడు మనకు P1 అంటే అర్థం ఏంటి, ఇక్కడ P1 అంటే అర్థం ఏంటంటే ఇలా ఉంటారు. P1 అంటే అర్థం ఏంటి, A1 డాష్ ఉంటాం. ఇక్కడ యాక్చువల్ గా 2 ప్లేస్లు ఉంటాయి, ఇక్కడ 2 ప్లేస్లు ఉంటాయి. మొత్తం మనకి ఎన్ని ఉన్నట్టు, మొత్తం 10 ప్లేస్లు ఉన్నట్టు. 10 ప్లేసుల్లో P1 అంటే అర్థం ఏంటి, అక్కడ 2 ప్లేసులు ఉంటాయి. ఈ 2 ప్లేసుల్లో మనకి ఈ 2 ప్లేసుల్లో ఈ హస్బెండ్ ని వైఫ్ ని షఫుల్ చేయొచ్చుగా. అట్లా P1 ఉన్న చోట 2 వేసులు షఫుల్ చేయొచ్చు. అట్లనే P2 ఉన్న చోట 2 వేసులు షఫుల్ చేయొచ్చు. P3 ఉన్న చోట 2 వేసులు షఫుల్ చేయొచ్చు. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో 2 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4, 2 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అంటే ఇది n ఆఫ్ s. ఇది మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ మనం రాసింది అమెరికన్ హస్బెండ్ వైఫ్ ఎక్కడ కూర్చున్నా కలిసి కూర్చుంటారు. ఇండియన్స్ ఎలాగైనా ఉండొచ్చు, ఇండియన్ హస్బెండ్ ఇండియన్ వైఫ్ ఎలా అయినా ఉండొచ్చు. ఇది మనకు వచ్చింది 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4. ఇప్పుడు ఏమంటున్నారు, ఇలా కూర్చున్నారు ఇక్కడ, ఇవన్నీ వచ్చినాయి మనకి. సో ఇప్పుడు n ఆఫ్ a, ఇలా అమెరికన్స్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇండియన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇండియన్ మ్యాన్ కూడా వాళ్ళ వైఫ్ తో కూర్చోడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫేవరబుల్ అవుట్కమ్స్ లో మనం P1 ఉంటది, P2 ఉంటది, P3 ఉంటది, P4. ఇండియన్ వైఫ్ అండ్ ఇండియన్ దీన్ని I1 ప్లస్ I1 డాష్, ఈ I1 ప్లస్ I1 డాష్ ని 5 అనుకోండి. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ని సర్కిల్ లోపలికి పంపించేస్తాం. 5 మెంబర్స్ ని సర్కిల్ లోపలికి పంపిస్తే ఎంత, 5 minus 1 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో P1 అంటే షఫుల్ చేయొచ్చుగా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 5. అంటే ఇందులో ఉన్న వాటిల్లో ఇందులో మనకి ఇండియన్స్ వైఫ్ ఇండియన్ హస్బెండ్ కూర్చుని ఉంటాయి, అలానే కూర్చున్నాయి. అమెరికన్స్ కూర్చోవాలి, ఇండియన్ అలాంటి పైన రాయాలి. therefore P of A is nothing but 4 factorial into 2 factorial whole power 5 divided by 5 factorial into 2 factorial whole power 4. సో దీన్ని కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, సో పైన 2 ఫ్యాక్టోరియల్ మిగిలింది, కింద 5 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఉంటుంది. సో అంటే ఇది అంటే ఆన్సర్ ఈస్ 2 divided by 5. This is the answer, probability. ఇట్లా మనకి
రిజల్ట్ ఇచ్చినవి ఇవి. ఈ రిజల్ట్ లోనే మనకి అమెరికన్స్ తో పాటు ఇండియన్ హస్బెండ్ వైఫ్ కలిసి కూర్చునే ఉంటాయి, అవి పైన రాయాలి. ఇలా జరిగినప్పుడు ఎక్స్పెరిమెంట్ అందులో ఇలా జరగడానికి ప్రాబిలిటీ ఏంటి అంటే అలా జరిగాయి పైన రాయాలి. సో దీన్నే కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది ఎప్పుడు వచ్చినా చూడండి ఒకసారి. పి ఆఫ్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి చూడండి. ఇదంటే అర్థం ఏంటంటే నన్ ఆఫ్ A1 చాలా సార్లు వస్తుంది, A2 అండ్ సో ఆన్, AN హ్యాపెన్స్ అంటే A1 జరగదు, A2 జరగదు, A3 జరగదు, AN జరగదు, ఏది జరగదు అంటే మనం ఏమి రాయాలంటే అర్థం చెప్పాను, 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ P ఆఫ్ A1 యూనియన్. ఇది 1 మైనస్ దీని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి, అట్లీస్ట్ 1 ఆఫ్ A1 A2 AN హ్యాపెన్స్. సో ఇదంటే అర్థం ఏంటి, అట్లీస్ట్ చాలా సార్లు వస్తుంది, అట్లీస్ట్ 1 ఆఫ్ A1 A2 AN హ్యాపెన్స్. ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇదేమో అసలు ఏది జరగదు, ఇదేమో ఈ n లో మినిమం ఒకటన్నా జరిగేది, అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇవి. సో ఇది వచ్చినప్పుడు ఇది రాయాలి, అట్లానే మనకి ఇది వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 ఆఫ్ అవసరమైనప్పుడు ఇది రాయాలి, 1 మైనస్ ఏది జరగదు. ఈ రెండు ఇంటర్చేంజబుల్, ఏది అవసరమైతే అది రాస్తాము. కొన్ని చోట్ల ఇది రాస్తే అవసరం, కొన్ని చోట్ల దీన్ని ఇది రాస్తే అవసరం. చూడండి ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఇలా మనకి ఇస్తారు, P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈక్వల్ టు 0.3, P ఆఫ్ B ఈక్వల్ టు 0.4, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ 0.5. ఇలా మీ మూడు ఇచ్చారు. P ఆఫ్ A కావాలంటే ఇలా అడుగుతారు ఈవెంట్, P ఆఫ్ B స్లాష్ A యూనియన్ B కాంప్లిమెంట్, A యూనియన్ B కాంప్లిమెంట్. ఇది చూడండి. సో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకు P ఆఫ్ A కాంప్లిమెంట్, P ఆఫ్ A కాంప్లిమెంట్ అంటే P ఆఫ్ 1 మైనస్ P ఆఫ్ A. ఏ డాష్ అన్నా ఏ బార్ అన్నా AC అన్నా ఒకటే, కాంప్లిమెంట్ 0.3. So therefore P of A is nothing but 0.7. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. So P of B is given 0.4. ఇదంటే అర్థం ఏంటంటే P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. చెప్పాను P of A ఇంటర్సెక్షన్ B డాష్, B డాష్ అంటే ఫార్ములా ఏంటి, P of A మైనస్ P of A ఇంటర్సెక్షన్ B.
ఫార్ములా చెప్పా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది 0.5, ఇది 0.5. సో దేర్ఫోర్ పి ఆఫ్ ఏ మనకు తెలుసు, పి ఆఫ్ ఏ మనకు తెలుసు, దేర్ఫోర్ యూ కెన్ క్యాల్కులేట్ వాట్ ఈస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ అంటే మనకు 0.7 minus 0.5. That means this is nothing but 0.2. P of A intersection B అంటే both happens అన్నమాట. 0.2. ఇప్పుడు అడుగుతుంది చూడండి, A union B complement. A union P of A by B ఇది. P of A by B అంటే అర్థం ఏంటి? P of B intersection A intersection B కదా, ఇది A ఇది B, A intersection B బేసిక్ ఫార్ములాని యూజ్ చేయండి. P of A intersection B divided by P of B, ఇది A ఇది B అన్నమాట. సో ఇలా రాయండి, ఇలా రాయండి, P of A union B complement, ఇది P of A union B complement. సో పై చూడండి, అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇవన్నీ కనుక్కోవాలి. పైది ఏమొస్తుంది చూడండి, డిస్ట్రిబ్యూషన్ లా చెప్పారు. B ఇంటర్సెక్షన్ A చూడండి, B intersection A union B intersection B complement divided by B complement. Okay, ఇది. So therefore చూడండి, B intersection B complement అంటే యూనియన్ నల్ సెట్. B intersection B complement null set. P of A union B complement. So therefore is on anything union complement and మనదే వస్తుంది. P of B intersection A divided by P of A union B complement. ఇది చూడండి, ఇది దీన్నే మనం వెన్ డయాగ్రామ్ లో ఐడెంటిఫై చేద్దాం. చూడండి ఒకసారి చూడండి, ఇది ఇలా డిస్ట్రిబ్యూట్ చేశాం కదా, ఇది నల్ సెట్, ఎనీ సెట్ యూనియన్ నల్ సెట్ అండ్ మళ్ళీ అదే వస్తుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇదే మనం అక్కడ ఐడెంటిఫై చేద్దాం. చూడండి ఇలా రెండు ఉన్నాయి, చూడండి ఒకసారి, ఇదే మనకి బి ఇంటర్సెక్షన్ ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, బి ఇంటర్సెక్షన్ బి, బి అంటే ఇది, బి అంటే ఇది. ఓకేనా, బి అంటే లోపల ఉంది. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ మార్క్ చేస్తున్నాం. ఇది ఏ ఇది ఏ ఇది ఏ అన్నమాట. బి కాంప్లిమెంట్ అంటే ఈ సర్కిల్ వదిలేసి బయటది, ఈ సర్కిల్ వదిలేసి బి కాంప్లిమెంట్ అంటే బి వదిలేసి శాంపుల్ స్పేస్ లో బయట ఉన్నది. అంటే బి కాంప్లిమెంట్ అంటే ఈ సర్కిల్ వదిలేసి బయటది. సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏదో వస్తుందో నేను మార్క్ చేస్తున్నాను. ఏ అంటే ఇది, ఇవన్నీ ఉంటాయి. ఏ అంటే ఇది, బి కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ ఇది, ఏ అంటే ఇది మొత్తం ఇది. తర్వాత బి కాంప్లిమెంట్ లో బి కాంప్లిమెంట్ అంటే బయట ఉంది. ఇది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే నేను ఇక్కడ షేడ్ చేశాను కదా, ఇది తప్పితే మిగతాదంతా ఏలో ఉన్నాయి రాయాలి, బి కాంప్లిమెంట్ లో ఉన్నాయి రాయాలి. అంటే ఈ షేడ్ చేశాను కదా అది. సో ఇది లోపలిది. బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే చూడండి, బి ఇది, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ లో షేడెడ్ రీజన్ ఉంది కదా, అది ఇంటర్సెక్షన్ బి అంటే ఇదేగా వచ్చేది, ఇది అంటే అదే రాస్తుంది బి ఇంటర్సెక్షన్ ఏ. ఇది అలా అయినా రాయొచ్చు, లేకపోతే ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు.
ఇది మనం కనుక్కోవాల్సింది ఇది. సో మనకు తెలుసుగా బి ఆఫ్ ఏ, బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏంది, ఏ ఇంటర్సెక్షన్ బి, యు గాట్ 0.2 డివైడెడ్ బై ఇది ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఫార్ములా అకార్డింగ్ టు ఎడిషన్ థీరం, పి ఆఫ్ ఏ, ఇది ఏ బి కాంప్లిమెంట్ అంటే బి అన్నమాట. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇవి మనకు తెలుసు వాల్యూస్. సో ఇవి మనకి పి ఆఫ్ ఏ తెలుసు. సో 0.2 divided by P of A value. P of A value is 0.7 plus P of B complement 0.6 minus P of A intersection B complement and 0.5. So therefore 0.2 divided by 1.3 minus 0.5 అంటే divided by 0.8 అంటే 1/4. That is the required probability. అట్లా మనకి ఇలా మనకు కొన్ని ఇస్తారు, ఏదో కనుక్కోమంటారు. ఇది ఎప్పుడు పి ఆఫ్ ఏ బై బి వచ్చిన పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడ్ బై పి ఆఫ్ బి. So next problem. If E comma F are two events less than 1, then which of the following is correct? So B. ఇలా అడుగుతారు ఈవెంట్స్. చూడండి ఇప్పుడు చూడండి, ఇవి జనరల్ గా ఏంటంటే ఈ కింద సేమ్ ఉన్నాయి కదా, అలాంటివి తీసుకుంటే కామన్ డినామినేటర్ వస్తుంది. చూడండి ఇది తీసుకుంటున్నా ఏ ఎలా కనుక్కోవాలి మనం చూడండి.
P of E by F plus E bar by F. ఇవి అంటే P of A by B. P of A by B అంటే ఏంది? P of E intersection F. This plus P of A by B. జనరల్ గా ఇలా కామన్ డినామినేటర్ వచ్చి ఉంటాయి జనరల్ గా, అర్థమైంది కదా, అందుకని ఇది పికప్ చేసుకోండి. అట్లాంటి కామన్ డినామినేటర్ ఉంటాయి చూడండి. సో ఇదంటే ఏంది మనకి కామన్ ఎల్సిఎం. చూడండి ఇది ఎలా ఉంది, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఇది ఏ ఇది బి, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ divided by P of F. P of F. So cancel 1. So that is correct. A. అట్లానే ఇది చూడండి D. ఈ BC చెక్ చేసుకోండి. This. సో ఇదంటే అర్థం ఏంటి? P of E intersection F bar divided by P of F bar plus this. So therefore, so this is nothing but P of A intersection B bar. P of A intersection B bar అంటే P of E minus P of A intersection B plus చెప్పాను ఇందాక none of AB happens, none of EF happens అంటే 1 మైనస్, ఎప్పుడు A బార్ ఇంటర్సెక్షన్ B బార్ వచ్చినా ఇమీడియట్ గా 1 మైనస్ P of E intersection F. A union, sorry, union 1 minus P of E A union B ఇది. So therefore P of E minus దీన్ని వేరే రకం కూడా చేయొచ్చు చెప్తా, వెన్ డయాగ్రామ్ నుంచి ఇంక ఈజీగా చేయొచ్చు. ఇది P of E plus P of F so ఇది మైనస్ ఇది ప్లస్ cancel, P of E cancel. So therefore you will get 1 minus P of F divided by ఇదంటే ఏంటి 1 ఇది. సో దీన్ని మనం ఇంకొక రకం కూడా చేయొచ్చు, దీని సెకండ్ మెథడ్ చెప్తాను. సెట్ నుంచి చేయొచ్చు డైరెక్ట్ గా, ఈజీగా వచ్చేస్తుంది. మెథడ్ 2 ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా, ఏది ఈ ఇంటర్సెక్షన్ F బార్ ఇది వచ్చింది, ఇది డివైడెడ్ బై P of F బార్. P of F బార్ చూడండి ఒకసారి, ఇది మెథడ్ 2. ఇప్పుడు మనకి సెట్ తీసుకోండి, సెట్ కి EF ఈ ఇంటర్సెక్షన్ F బార్, ఈ ఇంటర్సెక్షన్ F బార్ అంటే ఇది E, ఇది E, ఇది E. ఓకేనా?
సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్ అంటే ఈ బట్ నాట్ ఎఫ్, ఈ బట్ నాట్ ఎఫ్ అంటే ఇది 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 ఈలో ఉండాలి, ఎఫ్ లో ఉండకూడదు, అంటే ఇదేగా అది ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్ ఇది. సో తర్వాత ఈ బార్ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్, ఈ బార్ ఇంటర్సెక్షన్, ఈ బార్ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్, ఈ బార్ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్ అంటే ఈలో ఉండకూడదు, ఎఫ్ లో ఉండకూడదు. ఈలో ఉండకూడదు, ఎఫ్ లో ఉండకూడదు అంటే మనకి సో బయట, సో చూడండి బయట అంటే చూడండి ఈలో ఉండకూడదు, ఈ రెండు సర్కిల్ వదిలేసి బయట, ఈ రెండు సర్కిల్ వదిలేసి బయట అన్నమాట. అంటే చూడండి ఇవి ఈ రెండు కలిపితే ఏమైందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్, అంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు, ఈ ఈక్వల్ టు. సో చూడండి ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఈ రెండిట్లో లేని ఎలిమెంట్స్ అంటే బయట. అంటే మనకి ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, ఈ రెండు కలిపితే, ఈ రెండు కలిపితే, ఈ రెండు కలిపితే చూడండి ఎఫ్ లో లేకుండా బయట ఉండే అన్ని వస్తాయి, ఈ బయట ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఎఫ్ బార్. ఎన్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కలిపితే ఇది. సో దేర్ ఫోర్ అటు ఇటు ఎన్ ఆఫ్ ఎస్ తో డివైడ్ చేయాలి. ఒక రిలేషన్ మనకు సెట్స్ లో వచ్చిన తర్వాత అంటే అర్థం ఏంటి, పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇంటర్సెక్షన్ ఎఫ్ బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎఫ్ బార్. అంటే ఇది ఒకటే వన్, అలా అయినా చేయొచ్చు సెట్స్ ప్రకారం. ఇది ఉంది, ఇది ఎప్పుడైతే ప్రాబబిలిటీస్ ఉన్నాయో వాటి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టాండింగ్ బోత్ సైడ్స్ ఎన్ ఆఫ్ ఎస్ తో డివైడ్ చేయండి, ప్రాబబిలిటీలో మనకు రిలేషన్ వస్తుంది. ఇలా అయినా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఇది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్. అట్లా మనకి సెట్స్ రిలేటెడ్ ప్లస్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి అడుగుతారు ఎగ్జామ్. ఒకవేళ మనకి ఇలా కష్టమైతే సెట్స్ చూసుకోండి, రెండు గీసుకోండి ఆ ఈవెంట్ ఏందో. నెక్స్ట్ చూడు లాస్ట్ ప్రాబ్లం. If C and D are two events, such that C is subset of D, C is subset of D and P of D not equal to 0, then which is correct? P of C by D less than P of C
చూడండి ఒకసారి, ఇది అడుగుతుంది. ఇప్పుడు మనకు ప్రతి దాంట్లో P of C by D నే అడుగుతుంది. P of C by D equals to what is the formula? ఇప్పుడు C is subset of D అన్నారు. C is subset of D అంటే D ఇలా ఉంటది, C ఇలా ఉంటది, అంటే D లోపలే C ఉంటది, D లోపలే C ఉంటది, అంటే C ఇంటర్సెక్షన్ D అంటే ఏంది? C ఇంటర్సెక్షన్ D అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే C నే డివైడెడ్ బై P of D. ఇది ఓకేనా? సో ఇది P of C డివైడెడ్ బై P of D. సో చూడండి, సో ఇప్పుడు ఇదైతే తప్పు, ఇదైతే తప్పు, ఓకేనా? చూడండి ఒకసారి, ఇప్పుడు P of D ఉంది కదా, P of D నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. చూడండి, ఇలా వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎలా తేవాలంటే చూడండి, అంటే ప్రాబబిలిటీయే కదా, ఇది లెస్ దాన్ 1 ఉంటుంది, ఈక్వల్ టు 0 కాదని ఇచ్చారు కదా, అంటే డెఫినెట్ గా ఇది 0 to 1 ఉంటుంది. 0 to 1 అంటే మనం రెసిప్రోకల్ చేస్తే 1 by P of D అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. రెసిప్రోకల్ చేస్తే లెస్ దాన్ 1 ఉంది కాబట్టి 1 by P of D అనేది మనకు గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇదంటే అర్థం ఏంటి? 1 by P of D into P of C. ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది, దట్ మీన్స్ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ P of C. ఇది గ్రేటర్ దాన్ 1 అంటే ఎలా ఉంటది? ఈ ప్రొడక్ట్ గ్రేటర్ దాన్ P of C ఉంటది, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 to 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అట్లా ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఏంటి? ప్రాబబిలిటీ వాడండి. ప్రాబబిలిటీ 0 to 1 ఉంది, సో రెసిప్రోకల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ P of C by D will always be greater than or equal to P of C. That is correct. Okay, thank you all of you.